140వ రోజు పాదయాత్ర మండే ఎండల్లో కొనసాగింది. భగభగ మండే సూర్యుడి సాక్షిగా షర్మిల ముందుకు కదిలారు. మండే ఎండల్లో వైఎస్సార్ అభిమానులు షర్మిల అడుగులు అడిగేశారు. 140వ రోజు పాదయాత్ర సింగరేణి మెయిన్ ఆసుపత్రి నుంచి ప్రారంభమై 5 ఎన్క్లేవ్ దగ్గర ముగిసింది. 140వ రోజు షర్మిల 13 కిలోమీటర్లు మండే ఎండలో నడిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే సమయం కోసం రాష్ట ప్రజలు కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారని వైఎస్సార్ అభిమానులు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ ప్రాంత అభివృద్ది జరుగుతుందనే ఆలోచనతో ఖమ్మం జిల్లాలో అంటేనప్పుడు అనుకున్నాం ఖమ్మం జిల్లాలో స్పందన ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ మేము ఊహించిన దానికన్నా రెట్టింపుగా 3 4 100 ఇక్కడ రెస్పాన్స్ ఉంది. ఎల్లో మీడియా ప్రచారాలు, కుమ్మక్కు కుట్రలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే తమ ప్రాంతం ఎంతగానో అభివృద్ది చెందేదని ఖమ్మం జిల్లా వాసులు చెప్తున్నారని, ఆయన చనిపోవడం దురదృష్టకరమంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాజశేఖర్ గారు బతుకుంటే ఇక్కడ ఒక మైనింగ్ యూనివర్సిటీ వచ్చేదని, అలాగే మెడికల్ కాలేజ్ వచ్చేదని, ఇవన్నీ కూడా ఇక్కడ అవసరాలు, అవన్నీ కూడా నిజంగా జరిగిండే రాజశేఖర్ గారు ఉంటే. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో సింగరేణి కాలరీస్ ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి లాభాల బాటలో నడిపించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఇచ్చిన మాట కోసం ఎన్నో కష్టాలు పడుతున్న జగనన్న అంటే చాలా ఇష్టమంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు. రాష్ట్రంలో కేవలం సంక్షేమ పరిపాలన ఇవ్వగల ఏకైక నాయకుడు ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి గారు, మొత్తం అమలు చేయగల సమర్థవంతమైన నాయకుడు జగన్ అని చెప్పి సూర్యుడు అవుదాం, నిరంతరం వెలుగునిద్దాం, జగనన్నకు గెలుపునిద్దాం. కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ రోజు జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చినందుకు కూడా ముందుండి ముఖ్యమంత్రి చేసేదాకా యాడున్న పులే ఎప్పటికైనా బయటకు వస్తుంది, అది సీఎం అవుతాడు, జగనన్న సీఎం అవుతాడు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మహిళలు విమర్శిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో మహిళల పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేతులెత్తేశాయి, విఫలమైపోయాయమ్మా. జగనన్నను అక్రమంగా జైల్లో పెట్టారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ తొత్తుగా వ్యవహరిస్తా ఉంది. జగనన్న పాలనను ప్రజలే తీసుకొచ్చుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు చెబుతున్నారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి చంద్రబాబు గుండెల్లో వణుకు పుడుతుందని ఖమ్మం జిల్లా మహిళలు అంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు విరమించుకున్నారు. ఇక నా పాదయాత్ర అనవసరం లేదు, నేను చేసిన వాడు వేస్ట్ అనుకుని విరమించుకోవడం జరిగింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ రాజశేఖర రెడ్డి గారి పథకాలు మొత్తం వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు విఫలం చెందారు. ఫైనల్ గా జనంలో వచ్చిన మార్పు ఏంటంటే రాజన్న రాజ్యం కావాలి, జగనన్న సీఎం కావాలి. సుప్రీంకోర్టు అడుగుతా ఉన్నా కూడా న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి ఈ రోజు సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తా ఉందంటే ఈ రోజు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలుస్తా ఉంది. కనుక సుప్రీంకోర్టు మాటలను కూడా పెడచెవిన పెట్టిన సిబిఐను ప్రజలు చేతులించుకుంటున్నారని మహిళలు విమర్శిస్తున్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు తమ గుండెల్లో ఉన్నాయన్నారు ఖమ్మం జిల్లా వాసులు. వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉంటామని చెబుతున్నారు. ఇది ఇవాల్టి 140వ రోజు మరో ప్రజా ప్రస్థానంపై స్పెషల్ ఎడిషన్.